Step into Value Zone. Value Zone. Hypermart. Button. Hi Roshan. How are you, Roshan? ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల అనగానే అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా వెంటనే వస్తుంది. అలా రోషన్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రోషన్ కనకాల అనగానే ఇమీడియట్ గా వచ్చే నేమ్ నే అంటే యాజ్ ఎ ఫ్రెండ్ గా ఏదన్నా హీరో రాజీవ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫ్రెండ్షిప్ లో మీరు అబ్జర్వ్ చేసింది అన్ని ఏళ్ల తరబడి ఒక ఫ్రెండ్ ని కలిసి ఉండాలంటే చాలా కష్టమైన విషయం అది. ఆ ఫ్రెండ్షిప్ ని ఎప్పుడు వదులుకోకూడదు. నెపోటిజం గురించి ఏమనుకుంటావు అంటే యాజ్ ఏ సుమా కొడుకు కాబట్టి చిరంజీవి గారు లాంచ్ చేశారు అనుకుంటావా, లేకపోతే నేను కూడా టీజర్ చూశాను చాలా బాగుంది న్యాచురల్ గా చేశాడు ఆ అబ్బాయి సుమా కొడుకు రోషన్ కాకుండా రోషన్ కనకాలాగా సపోర్ట్ చేశారు? ఊరికే వచ్చి ఎవరిని సపోర్ట్ చేయరు, వాళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు అని ఎప్పుడు సపోర్ట్ చేయరు. చాలా మందికి ఈ మధ్య మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూసిన తర్వాత అనిపించింది ఈ సినిమాలో ఎక్కువ లిప్లాప్లు పెట్టి అంటే జూనియర్ ఎన్టీఆర్ కి రాజీవ్ కి కొంచెం గ్యాప్ వచ్చింది, ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు నాతో పాటు రోషన్ ఉన్నారు. నేను రోషన్, నాతో పాటు రోషన్ ఉన్నాడు. అర్థమైంది కదా, రోషన్ కనకాల. హాయ్ రోషన్. హౌ ఆర్ యు రోషన్? నాకే చాలా వింతగా తెలుసా ఇది. ఫస్ట్ టైం నేను ప్రమోషన్ చేసేటప్పుడు ఇంకో రోషన్ కి తగలటం నిజంగా బయట అయితే యాసివ్ రెస్పాన్స్ వచ్చింది టీజర్ కూడా. థ్యాంక్ యూ రోషన్. ఎలా అనిపించింది అంటే ఇంకొక సినిమా పడిన తర్వాత సుమా కనకాల కొడుకు రోషన్ అని చెప్పుకోకుండా రోషన్ కొడుకు సుమా కనకాల అని చెప్పుకునే లాగుంది రోషన్. అంత లేదండి, ఆవిడ సుమా కనకాల గారు రోషనే. రోషన్ సుమా కనకాల గారి కొడుకుగా ఉన్నా కూడా దట్ ఇస్ కంప్లీట్లీ ఓకే విత్ మీ బికాజ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి మై మదర్స్ సన్. అమ్మ ఫీచర్స్ అలా పులికి పుచ్చుకున్నావు కాబట్టి అమ్మ పోలికలు పుట్టిన ప్రతి వాడు కూడా మంచి పెద్ద పొజిషన్ కి వెళ్తాడు అంటారు. ఓకే, చూసిన తర్వాత తెలుసు ఇండస్ట్రీకి. అయ్యో థ్యాంక్ యూ. డెఫినెట్గా రిలీజ్ అయిన తర్వాత చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం నా కంటెంట్ నేను వదులుతున్నాను, ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా తీసుకుంటారు అనేది ఒక భయం ఉండింది. బట్ అందరికీ టీజర్ చాలా నచ్చింది, హబీబీ చాలా నచ్చింది, ఇజ్జత్ అని ఇంకో సాంగ్ కూడా చాలా నచ్చింది, నిన్ననే జాను అని ఒక సాంగ్ వచ్చింది, అది కూడా చాలా నచ్చింది. అందరు బాగా రెస్పాండ్ అవుతారు. నాకే ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది ఉన్నారు నెగిటివ్గా ఉన్నారు, అదంతా జరిగేదే. సో ఐ వుడ్ టేక్ దాట్ ఆల్సో. అంటే క్రిటిసిజం తీసుకోకపోతే నేను ఎదగలేను. ఇప్పుడు వాళ్ళు కామెంట్స్ పెడితేనే నేను చూసి ఓకే నేను ఈ తప్పు చేస్తానేమో అని నేర్చుకోవడానికి ఒక పాయింట్ ఇస్తున్నారు. సో అన్నీ కూడా ఈ హట్టింగ్ అయితే ఏ కామెంట్ అనిపించలేదు నాకు. వాళ్ళు ఎంత బ్యాడ్గా పెట్టినా కూడా దాంట్లో ఏదో ఒక పాయింట్ ఉండుంటుంది. అంటే ఇప్పుడు వాడు తిడుతున్నా కూడా ఎందుకు తిడుతున్నాడు అని ఆలోచించుకునే స్పేస్లోకి వెళ్తాను, కానీ అరే వాడెందుకు తిట్టారని నేను అనుకోను. నేను ఏదో ఒకటి అంటే వాళ్ళకి అనిపించిందే అంటారు కాబట్టి సో ఐ వుడ్ డెఫినెట్లీ ఇట్లా ఓపెన్ హ్యాండ్స్ వెల్కమ్ చేస్తాను ఏదన్నా కూడా. దాన్ని అంటే ఇట్ గివ్స్ మీ స్కోప్ టు లెర్న్, అంటే ముందరికి వెళ్ళడానికి నేర్చుకోవడానికి ఒక స్పేస్ వస్తుంది కాబట్టి అన్నిటినీ అప్రిషియేట్ చేస్తాను నేను. సో తాతంటే మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యడం డెఫినెట్లీ. యాక్టింగ్లోనే ఉన్నాం కొడుకున్న మనోడు అంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉండేది బికాజ్ బబుల్ గమ్ని చూసి ఆయన వెళ్ళిపోయి ఉంటే చాలా ఆనందించేవాడిని. బట్ సమ్హౌ ఇట్ డింట్ హ్యాపెన్ బికాజ్ ఆయన లాస్ట్ స్టూడెంట్ నేను. అంటే లైక్ ఫిల్మ్ స్కూల్ ఆపేసిన తర్వాత ఇంకా నాన్నమ్మ చనిపోయిన తర్వాత నేను అప్పుడు మా తాత నాకు ప్లీజ్ నాకు యాక్టింగ్ నేర్పియాలంటే అప్పుడు నేర్చుకున్నాను నేను. దాని తర్వాత ఆయన పోయారు అన్ఫార్చునేట్లీ. సో ఆయన చూసుంటే బాగుండేదని కోరుకుంటున్నా. బట్ ఆయన ఎక్కడి నుంచో చూస్తున్నారని నమ్ముతున్నాను నేను, అంతే. సో ఇండస్ట్రీకి ఆల్రెడీ ఇంకొక న్యాచురల్ స్టార్ వచ్చేసాడు అని వచ్చేసింది. ఫస్ట్ స్పీచ్ తోనే కుమ్మేసాం అనమాట. దానికి కూడా మళ్ళీ న్యాచురల్ స్టార్ నాని రావటం, ఆయన దానికి ఓ మై గాడ్ ఈడేంటి ఇలానే మాట్లాడేస్తున్నాడు ఫస్ట్ స్పీచ్ తోనే, మేమందరూ ఈ టైంలో మాట్లాడాలంటే పోస్ట్ వేసుకుందాం అన్న ఫీలింగ్ లో ఉన్నారు అందరు. ఇవేంటి అసలుకి? అంటే నాకు అమ్మ ముందు రోజు ట్రైనింగ్ ఇచ్చింది ఏమన్నా? ఏం లేదండి. అంటే లైక్ నాకు ఇప్పుడు నేను ఇది మాట్లాడితే వాళ్ళు తప్పుగా అనుకుంటారా లేకపోతే మంచిగా రియాక్ట్ అవ్వరా అవన్నీ ఆలోచనలు ఉంటే భయం వస్తుంది. ఆ ఆలోచన లేనప్పుడు భయం ఎక్కడి నుంచి వస్తుంది? సో నాకు ఆలోచన లేదు. స్టేజ్ ఫియర్ అంటే నాకు నేను చెప్పాల్సింది మాట్లాడాలి కదా. అవును, కోట్ల మంది చూస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు ఆ స్టేజ్ ఫియర్ అనేది అనిపించలేదు. ఎందుకంటే నేను చెప్పాల్సింది నేను చెప్పడానికి వచ్చాను, అది ఆడియన్స్ మాట్లాడడానికి వచ్చాను. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఇవన్నీ మైండ్లో ఉంటే భయం ఉండేది. నాకు అవన్నీ లేదు. నాకు చిన్నప్పటి నుంచి కొన్ని షోలకి వెళ్ళాను, మా అమ్మ షోలు, స్టేజ్ వెనకాల నుంచి ఉన్నాను. సో నాకు అలా అంటే కొంతమందికి ఏంటంటే ఆ క్రౌడ్ని చూస్తే భయం వస్తుంది, అమ్మో చాలామంది ఉన్నారని. నేను చిన్నప్పటి నుంచి కొంచెం క్రౌడ్ని చూస్తూ వచ్చాను కాబట్టి నాకు ఆ భయం స్టేజ్ ఫియర్ అనేది లేదు. డే వన్ అంటే అదే కొన్ని షోస్కి వెళ్ళి అక్కడి నుంచి యా.
అంటే ఎవరైనా కానీ ఫస్ట్ మూవీ అంటే వివి వినాయక్ రేంజ్లో, శ్రీను వైట్ల రేంజ్లో ఇలా ఊహించుకుంటారు అనమాట. ఒక బాంబులు, బ్లాస్టింగ్లు, కార్లు, చేజింగ్లు, ఫైట్స్ ఇవన్నీ. ఏంటి ఫస్ట్ మూవీ రొమాంటిక్ గా అసలుకి ఆపకుండా నాన్ స్టాప్ గా లిక్కిస్లు ఎక్కువ ఉన్నాయంట దీంట్లో అసలుకి. అది రవికాంత్ రాశాడు, నేను చేశాను. రవికాంత్ నీ కోసం రాశాడా లేకపోతే స్టోరీ కోసం రాశాడు, నా కోసం రాయలేదు. ఏదైనా కూడా సినిమాలో కనిపించే ప్రతి మాట, ప్రతి యాక్షన్ కూడా రవికాంత్ స్టోరీ కోసమే రాశాడు. సో అది చాలా మంచి ఫ్రెండ్స్. యా, ఎక్కువ రివీల్ చేయను. అండ్ మీరు అన్నట్టు నాకు బాంబులు వీటితో సంబంధం ఉండదు. అంటే నాకు ఎలివేషన్లు వీటితో నాకు సంబంధం లేదు. స్టోరీ మంచిగా ఉందా లేదా. నాకు ఫస్ట్ డే నాకు రవికాంత్ స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. అండ్ ఇది అందరికీ రిలేటబుల్ సబ్జెక్ట్ కదరా అనిపించింది. నాకు అది ఒకటే అనిపించింది, కానీ అది దీంట్లో ఇది ఉంటే బాగుంటుంది, ఈ ఫైట్ ఉంటే బాగుంటుంది అని ఏ రోజు అనిపించలేదు. అది ఆర్గానిక్గా కొన్ని వచ్చే ఒక ఫైట్ ఉంది, ఇంకో ఫైట్ ఉంది. అది ఆర్గానిక్గా అంటే ఇప్పుడు దానికోసం ఇప్పుడు ఈ సినిమాలో ఫస్ట్ సినిమా కాబట్టి ఒక ఫైట్ ఉండాలి, ఒక డ్యాన్స్ ఉండాలి, అలా ఆలోచించి చేయలేదు. అది ఆ సినిమాకి కావాలనుకొని మాత్రమే చేశాం కాబట్టి అది ఆర్గానిక్గా వచ్చింది. అలా బాంబులతో కటారాలతో వెళ్ళాలని కోరిక లేదు, నాకు మంచి స్టోరీతో వెళ్ళాలని కోరిక ఉంది కాబట్టి బబుల్ గమ్ చేశాను. అంటే రోషన్ ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల అనగానే అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా వెంటనే వస్తుంది. అలా రోషన్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రోషన్ కనకాల అనగానే ఇమీడియట్గా వచ్చే నేమ్ని అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా ఏదన్నా హీరో నాని రాగానే మేబీ రోషన్ అండ్ నాని ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో ఫ్రెండ్షిప్ కి ఏజ్ అనేది పెద్ద అది ఉండదు, ఎందుకంటే అఖిల్ రామ్ చరణ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలా నీకేమన్నా బాండింగ్ వచ్చేసింది అప్పుడే నానితో? నాని అన్న, ఐ లవ్ నాని అన్న సో మచ్ బికాస్ ఆయన వచ్చి మా టీజర్ లాంచ్ అంటే అడిగిన వెంటనే వచ్చేసారు అండ్ చాలా సపోర్ట్ చేశారు, చాలా మంచిగా మాట్లాడారు. ఐ రియలీ లవ్ హిమ్. అంటే అలా నాని అన్న ఒకరే కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకా వెంకటేష్ గారు, రాజమౌళి గారు, వీళ్ళందరూ కూడా అంటే లైక్ వాళ్ళ పనుల్లో వాళ్ళకు ఉండే 1,00,000 పనుల్లో ఈ ఒక మా చిన్న సినిమా అంటే బబుల్ గమ్ జస్ట్ అంటే మేము కొత్త. రవికాంత్ 3 సినిమాలు చేశాడు, బట్ నేను చాలా కొత్త. ఇవన్నీ కూడా అన్ని పనుల్లో కూడా వచ్చి చేశారంటే ఐ రియలీ రెస్పెక్ట్ దెమ్. అండ్ అంటే ఒక గ్రేట్ఫుల్నెస్ ఉంది నాకు, లైఫ్ లాంగ్ ఉంటుంది, ఎందుకంటే గుర్తుండిపోతారు నాకు పక్కగా. ఫ్రెండ్షిప్ ఎక్కువ వాల్యూ ఇస్తావా? డెఫినెట్లీ. నిజంగా? యా. రాజీవ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫ్రెండ్షిప్ లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? పాస్ట్ 25 years నుంచి స్టార్ గా ఎదిగి ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. కానీ వాళ్ళిద్దరు బాండింగ్ అంటే ఇండస్ట్రీలో చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే ఈ ఫ్రెండ్షిప్ లో నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే బాండ్. వాళ్ళు ఎప్పటి నుంచో ఒకటేలాగా ఉన్నారు, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి అలానే అంటే కలిసి ఉన్నారు, ఇప్పటికే అలానే ఉన్నారు. అండ్ ఆ బాండ్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది, ఎందుకంటే అన్ని ఏళ్ళ తరబడి ఒక ఫ్రెండ్ని కలిసి ఉండాలంటే చాలా కష్టమైన విషయం అది. అలా అంటే నాకు కూడా అలాంటి ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు, అంటే నా స్కూల్ నుంచి ఉన్నారు. వాళ్ళని చూసి అనిపిస్తుంటుంది ఆ ఫ్రెండ్షిప్ని ఎప్పుడు వదులుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 50-70 years వచ్చినప్పుడు సగం మంది అంటే మనకి సంబంధించిన వాళ్ళు పోయినప్పుడు మిగిలేదు ఫ్రెండ్సే. సో మనం ఒకరికొకరు లేకపోతే అప్పుడు చాలా కష్టపడతాం. సో ఆ ఫ్రెండ్షిప్ని ఎలాగైనా గట్టిగా పట్టుకొని ఉండాలి, అది వాళ్ళు నేర్పించారు నాకు. ఇన్నేళ్ల తరబడి వాళ్ళ ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి. స్క్రీన్ ఓకే, ఆఫ్ స్క్రీన్ నాని చెప్తుంటారు ఎక్కువ జూనియర్ గురించి, అబౌట్ హిస్ హార్డ్ వర్క్, హిస్ మూవీస్. ఎగ్జాక్ట్లీ, హార్డ్ వర్క్ గురించి ఆయన ఇప్పుడు ఎక్కడైనా బయట మాట్లాడారు అంటే ఆయన స్పష్టత, అంటే మాట్లాడే ప్రతి మాటలో క్లారిటీ. ఇప్పుడు ఒక సెంటెన్స్ కన్వే చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే అని కాదు, ఎవరికైనా క్లారిటీగా అతను ఏం చెప్పాలనుకుంటున్నారని అర్థమవుతుంది. ఇంకా తను డ్యాన్సులు నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు, నాన్న డ్యాన్స్ ప్రాపర్గా గట్టిగా నేర్చుకోవాలి, నువ్వు తను చూసి నేర్చుకో, తారక్ని చూసి నేర్చుకో, నాన్న చెప్తుంటారు. బికాజ్ ఆయన ఏ లెవెల్లో డ్యాన్స్ చేస్తారంటే ఇప్పుడు లిటరల్గా సెట్కి ఆయనకి వెళ్ళిపోయి డ్యాన్స్ మాస్టర్ వచ్చి ఇది స్టెప్ అంటే ఓకే చలో రైట్ అని 1 టేక్లో అయిపోతుంది. అది ఆ లెవెల్కి వెళ్ళాలని నా కోరిక, ఇంకా చాలా దూరం ఉందిలేండి ఆ లెవెల్కి. సో అదే నాన్న చెప్తుంటాడు. మధ్యలో ఫీల్ అయ్యాడు నాన్న ఎప్పుడన్నా? అంటే జూనియర్ ఎన్టీఆర్కి రాజీవ్కి కొంచెం గ్యాప్ వచ్చింది, ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయని కూడా న్యూస్ ఎక్కువ విన్నాం మనం. గాసిప్స్ నిజం అయితే మనకి తెలియదు ఎవరికి బయట, రైట్. బట్ నీకైతే నిజం తెలుస్తుంది కదా. ఫీల్ అయితే ఏ రోజు అవ్వలేదండి, అంటే ఎప్పుడు వాళ్ళు కలిసే ఉన్నారు. బయట గాసిప్స్ వస్తుంటే ఏది నిజం ఏది అబద్ధం అని ఎవరికి అర్థం కాదు. కానీ నాకు తెలిసినంత వరకు అలాంటిది ఏం జరగలేదు కాబట్టి ఎప్పుడు ఎవరు ఫీల్ అవ్వలేదు. అలాంటి జరుగుంటే ఫీల్ అయి ఉండేవాళ్ళేమో కానీ అలా అవ్వలేదు అసలు. అంటే నెపోటిజం గురించి ఏమనుకుంటావు? అంటే యాజ్ ఏ సుమా కొడుకు కాబట్టి చిరంజీవి గారు లాంచ్ చేశారనుకుంటావా, లేకపోతే నేను కూడా టీజర్ చూశాను చాలా బాగుంది, న్యాచురల్గా చేశాడు ఆ అబ్బాయి, సుమా కొడుకు రోషన్
కాకుండా రోషన్ కనకలాగా సపోర్ట్ చేశారా? ఆయన మీరు చూసారంటే ఊరికే వచ్చే ఎవరిని సపోర్ట్ చేయరు, వాళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు అని ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. నేను అనుకుంటున్నా దట్ ఆయనకి టీజర్ నచ్చింది, సాంగ్ నచ్చింది, అండ్ ఏదో స్పార్క్ కనిపించి ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. నేను చెప్పలేను అది, బట్ అది చూస్తేనే సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నా. ఏం చెప్పారు? ఆయన సాంగ్ చూసి చాలా నచ్చిందన్నారు. అసలు నేను ఆశ్చర్యపోయాను ఆయనకి నచ్చిందని. పాట ఇజ్జత్ లాంచ్కి వెళ్ళాం కాబట్టి ఇజ్జత్ ప్లే చేసినప్పుడు ఆయన అడిగారు, ఏంటి నువ్వు పాడావా అంటే, అండ్ పేపర్లో సింగర్స్ పేర్లు ఇవన్నీ ఇస్తే నా పేరు ఉంది. ఏంటి నువ్వు పాడావంటే, అవును సార్ నేనే పాడానంటే 2 lines పాడని చెప్పారా? లేదు అనలేదు, కానీ ఆయనకి నా వాయిస్ చాలా నచ్చింది. అంటే నేనే సర్ప్రైజ్ అయ్యాను. నాకు నా వాయిస్ వింటుంటే కొన్నిసార్లు ఏంటి ఇలా వినిపిస్తుంది అనిపిస్తుంటుంది, అంటే డబ్బింగ్ చెప్తున్నప్పుడు. కానీ ఇప్పుడు చాలా మంది ఆడియన్స్కి డౌట్ వస్తుంది, నువ్వు కాదా పాడింది? ఏది పాడిందా? ఇజ్జత్ ఎచ్చిపుచ్చుకుంటే మంచిది, ఈయగుంటే లొల్లి తప్పది, కత్తితోనే కర్రతోనే జరగది, కొట్టినట్టు కూడా తెలియదు. లైవ్ బ్యాండ్స్ ఎక్కువ వెళ్తుంటా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. మనం శ్రీచరణ్ గారు లైవ్ బ్యాండ్ లో కలిసి అప్పుడు గుర్తుంది లేదా? నేను కూడా ఎక్కువ వెళ్తుంటా. అంటే అదొక ఆర్ట్ నిజంగా. ఎగ్జాక్ట్లీ, అది అందరికి రాదు అసలు. అంటే ఇప్పుడు నేను ఏదో ఊరికే పాడాను, కానీ ఆ బ్యాండ్లో గిటారు డ్రమ్స్ అన్ని కోఆర్డినేట్ చేసుకొని పాడడం అనేది ఒక చాలా కష్టమైన విషయం. ఇప్పుడు నేను జస్ట్ ఊరికే పాడే అంతే, వాళ్ళు అన్నీ కోఆర్డినేట్ చేసుకొని పాడడం అనేది చాలా కష్టమైన విషయం. అది చాలా మందికి ఈ మధ్య మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూసిన తర్వాత అనిపించింది, ఈ సినిమాలో ఎక్కువ లిప్ లాప్లు పెట్టి ఒకటే టేక్లో చేసాం, చెప్తే అర్థం కాదు. ఆల్మోస్ట్ 100 నుంచి 150 టేకులు తీసుకున్నాడు లిప్ లాప్ కోసం రోషన్ కనకాల. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారేనా? అదే అమ్మాయిని పట్టుకుని వస్తా, అమ్మాయిని పట్టుకుని వస్తా, అప్పుడు అమ్మాయి చెప్తే ఓకే కదా మీకు? ఎన్ని టేక్లే చెప్పు నువ్వు? కూర్చో చెప్పు. ఒకటే లేచిపోతుంది, మేము లేచిపోదాం. మీరెవరు పట్టుకుని వెళ్తుంది? చూసారా, ఇది ఎక్స్పీరియన్స్ తో కలిగి తెలియదు. సో ఫస్ట్ మీరిద్దరు జిలేబీ, మీరు ఫస్ట్ ఈ జిలేబీ ఆఫ్ ఎవరు చేసి చూపించండి పోనీ ఒకసారి. ఇక్కడ కూర్చోవాలి. చూసారా, నేను ఫస్ట్ నుంచే అనుకుంటున్నా రోషన్ చాలా స్మార్ట్గా ఉంటాడు, నాకు భయం వేస్తుంది. రోషన్ సినిమాలు అంటే షూటింగ్ లో జరిగిందండి, ఇలా చేయకూడదు, తప్పదు. సరే నేను తింటా, మీరు పెడితే నేను తింటాను. రోషన్ నాకు పెడతారా? చూసారా, హీరోయిన్ కి జిలేబీ పెట్టేసిన రోషన్. ఈ రోషన్ కదా, ఆ రోషన్. ఇక్కడ రోషన్ అదే. అయ్యో జస్ట్ హార్ట్ అండి, రోషన్ ఏం లేవు. రోషన్ కాదండి, అది గుండె. అందరికి ఇక్కడ గుండె ఉంటది, ఈవిడికి ఇక్కడ ఉంటది. ఈ సినిమా తీసిన దగ్గర నుంచి? లేదు ముందు నుంచే ఉంది. ముందు నుంచే ఉందా? సో ఎలా అనిపించింది రోషన్ తో బబ్లీగా? ఈ రోషన్ తో, ఆ రోషన్ తో కాదు. చాలా ఫన్ గా ఉందండి షూట్ మొత్తం. ఇట్స్ ఫన్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఏం నేర్చుకున్నారు? లాట్ ఫ్రమ్ రోషన్. చాలా నార్మల్ గా అసలు నేను అనుకున్న బబుల్ గమ్ టీం వాళ్ళే కొంచెం డర్టీ మైండెడ్ అని. ఇక్కడ అంటే హైదరాబాద్ మొత్తం రోషన్ ఒకటే. రోషన్ కదా, అనన్య ఇంకో చాలా డీసెంట్ అండి మీరు అలా మాకండి రావు గారు. ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ పార్ట్ ఆఫ్. అంటే ఏం నేర్చుకున్నా అంటే ఈస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ లౌడ్. సో అండ్ చాలా చాలా ఉన్నాయి, బట్ సడన్ గా ఇది ఒకటే స్ట్రైక్ అవుతుంది. అంతేనా? సో రోషన్ ఫస్ట్ అసలు టీజర్ చూసిన తర్వాత అమ్మ నాన్న ఫీలింగ్ ఏంటి అసలుకి? అంటే తల్లిదండ్రులుగా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. నేను కూడా అందుకే వాళ్ళు చూస్తున్నప్పుడు దగ్గరలో లేను, కొంచెం ఇబ్బందిగా ఉండింది. ఇంకా స్టోరీకి సెట్ అయ్యేటట్టు పెట్టారు కాబట్టి మాత్రం బతికిపోయాము. ఇంకా దేని గురించి ఇంకా పెట్టలేదు, స్టోరీకి సంబంధించింది కాబట్టి. నాకన్నా అడ్వాన్స్గా ఉన్నారా, ఓకే సరే కానీ అన్నారు అంతే. ఇలానే ఉండాలి అనలేదు. అయ్యో గో హెడ్, మన ఇంటి పరువు నిలబెట్టారు. సో సుమ గారు ఎప్పుడైనా వస్తుంటారా సెట్? అప్పుడప్పుడు చూడడానికి వస్తూ ఉంటారు. ఎలాంటి అడ్వైజ్ ఇచ్చారు మీకు? అంటే ఎస్పెషల్లీ రోషన్ గురించి. నా గురించి అడ్వైజ్ ఇస్తారు అంటే ఒక్కసారి అడిగారు,
ఎలా బాగా ట్రీట్ చేస్తున్నాడా నిన్ను అని. అంటే అన్నాను. ఓకే ఏమైనా చేయకపోతే నాకు చెప్పు ఓకే అని అన్నారు. ఓకే ఖచ్చితంగా చెప్తాను అంటే అలాంటి ఆపర్చునిటీ మేము ఇవ్వలేదు. సో దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. యా ఎన్ని మంత్స్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ని తీసుకున్నాం అంటే ఇది రొమాంటిక్గా, ఇంకా నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్ కూడా ఇలానే ఉంటాయి కదా ఇండస్ట్రీలో అంతే. ఒకసారి మనం ఒక జానర్ చేసామంటే అలాంటి మూవీస్ ఎక్కువ డైరెక్టర్స్ పిలుస్తూ ఉంటారు. యా ఎగ్జాక్ట్లీ. సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు బాగుంది ఇది చూస్ చేసావు కదా ఇక్కడ నుంచి నీకు మంచిగా ఉంటుంది అని. బాగా ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఏం సమాధానం చెప్పాలి ఎలా చెప్పాలి. ఇది వస్తే చాలా బిజీగా ఉంటాం, టైం స్పెండ్ చేయలేం ఫ్యామిలీతో. అండ్ ఫస్ట్ నుంచి అమ్మ నాన్న కూడా చూస్తున్నాం ఈ ఫీల్డ్లో ఉండి అట్లీస్ట్ మాకు టైం స్పెండ్ చేయట్లేదు, మనం ఎందుకు ఈ ఫీల్డ్ ఏదైనా మంచిగా బిజినెస్కి వెళ్దాం ఐఏఎస్ ఐపీఎస్ ఇలా అనుకోకుండా నువ్వు కూడా ఇదే ఫీల్డ్కి రావడానికి రీజన్ ఏముందో ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ అడిగినందుకు. సో బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి అంటే మా తాతది ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్, ఇంకా ఫిల్మ్ మేకింగ్ ఇన్స్టిట్యూట్. అక్కడే పుట్టి పెరిగాను. సో ఐ గెస్ అలా ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది, బికాజ్ అంతా చూడడం కూడా వాతావరణం కూడా అలానే ఉండింది పుట్టడం. అంటే మా ఇల్లు కూడా ఇన్స్టిట్యూట్లో ఉండేది. సో నేను ఇలా కిందకి వెళ్తే యాక్టింగ్ క్లాసులు జరిగేవి, పైకి వెళ్ళినా ఏదో ఒక క్లాస్ జరిగేది. సో అలా ఉండేది సిచ్యువేషన్. ఐ గెస్ అది ఎక్కడో సబ్కాన్షియస్గా ఫీడ్ అయిపోయి ఉంటుంది. బట్ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ చేస్తుంటే నేను చిన్నప్పుడు ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. మా అమ్మతో ఒక సీరియల్లో బేబీగా చేశాను, తర్వాత ఒక యాడ్ చేశాను మా అమ్మతో సర్ఫ్ ఎక్సెల్ది చిన్నప్పుడు ఎప్పుడో ఇది. సో అలా అవన్నీ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది, ఎంటర్టైన్మెంట్ వచ్చేది. అది చేస్తున్నప్పుడు ఇలా ఫుల్ ఎంజాయ్ చేసాను. నాకు చదువులపైన ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, స్కూల్లో ఎప్పుడు ఆ లెవెల్ ఎంటర్టైన్మెంట్ రాలేదు నాకు. సో నాకు ఆలోచించి అప్పటి నుంచే ఎందుకో సబ్కాన్షియస్గానో కాన్షియస్గానో యాక్టింగ్ అంటే ఒక లవ్, అంటే అమ్మ ప్రేమ ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లో నాకు అనిపించింది. సో అలా ఫిక్స్ అయిపోయాను చిన్నప్పటి నుంచి. ఇప్పుడు స్కూల్లో లవ్ స్టోరీ అయిపోయింది ఫినిషా? తెలుసా స్కూల్ లవ్ స్టోరీ చెప్పేటప్పుడు షార్ట్ గ్యాప్ లో చెప్పొచ్చు కదా అన్ని తీయకూడదు బయటకి. స్కూల్లో లవ్ స్టోరీ స్కూల్ అయిపోయింది. సో అది కూడా అయిపోయింది. ఇప్పుడు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ లవ్ గివ్ కాదండి, కెరియర్ ఇంపార్టెంట్. అది ఎప్పుడు తెలుసుకున్నాం? ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు. సో నా ఫోకస్ అంతా కూడా ఒక దగ్గరే ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇప్పుడు అర్థమయ్యేది ఇంటర్వ్యూ తర్వాత అంతా అమ్మ ఫ్రెండ్ బాబాని. అమ్మ ఇంతే ఎనర్జెటిక్ గా ఉంటారు ఇంట్లో, షోలోనే ఉంటారా లేదా ఇంట్లోనే? ఇంట్లో కూడా ఇంతే కంటిన్యూగా హిలరీస్ కామెడీ, పంచుల మీద పంచులు. ఆ లెవెల్లో నేను వేయలేకపోతాను కానీ నా వంతు నేను ప్రయత్నిస్తుంటా. వస్తుంది ఇప్పుడే ఫస్ట్. సో మనసా ఏంటి ఇంకా వాట్ నెక్స్ట్? ఇప్పుడు రోషన్ కనకాల అయిపోయింది, నెక్స్ట్ మేకా రోషన్ అంటే డిపెండింగ్ ఆన్ వాట్స్. నువ్వు నన్ను అడుగు చెప్తా బాగున్నావు అని అడుగు. బాగున్నారా అండి? బాగాలేదు. ఎందుకండి ఏమైంది? కాదు ఇప్పుడు మీరు నెక్స్ట్ రోషన్ మేకా రోషన్ అండి, ఇప్పుడు ఈ రోషన్ అని అడిగి ఉండాల్సింది నెక్స్ట్. నేను సుమా కనకాల కొడుకుని కాదు కదా. కాకపోయినా మీరు ఏ లెవెల్లో డ్రెస్ అవుతారో ఏ లెవెల్లో స్టైల్ ఉంటుందో అందరికీ తెలుసు. అసలు మీరు ఎందుకు హీరో చేయరు నాకు అర్థం కాదు. మీ అమ్మ ప్రొడ్యూస్ చేస్తున్నాను. అమ్మ చేయక మీకు ఎందుకు? సుమన్ టీవీ ఉంది, ఎవరంటే వాళ్ళు రెడీ చేస్తారు ప్రొడ్యూసర్. రెడీగా ఉన్నారు ప్రొడ్యూస్ చేయడానికి. మిమ్మల్ని పెట్టి చేయడానికి ఎవరు రెడీగా ఉంటారు చెప్పండి నాకు. సరే ఓకే, రోషన్ స్టేట్మెంట్ ప్లీజ్ తీసుకోండి. ఈ రోషన్ పెట్టి సినిమా చేయకపోతే మీరు అసలు నిజంగా చాలా లూజ్ అయిపోతున్నారు. నువ్వు నా గాడ్ ఫాదర్. ఫస్ట్ సినిమాకి నేను నిన్నే గెస్ట్ గా పిలుస్తా, నాని ఎవరిని పిలవను. ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు, ఇక్కడ చాలా మంది రెడీగా ఉన్నారు చెక్లు పట్టుకొని. నో ప్రాబ్లం. అయితే మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏమని చెప్తా మనసా? బబుల్ గమ్ లో ఎస్పెషల్లీ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యి ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసి థియేటర్ లో నుంచి బయటకు వెళ్ళే సీన్ ఉందా? థియేటర్ నుంచి బయటకు వెళ్ళే థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయి సీన్ అలాంటివి లేవండి మా సినిమాలు. థియేటర్ లో కూర్చోబెడతామని తీసాం. చెప్పని ఫేవరెట్ సీన్ అయితే క్లైమాక్స్ అండి, నాకు చాలా ఇష్టం. ఏముంది దాంట్లో? మన మూవీలో ఫేవరెట్ సీన్ అంటే క్లైమాక్స్. మీరు చూస్తారు కదా, చూడండి. ఎందుకండి? అయ్యో పాపం, ప్రేమ అండి, ఎలా వదులుతాం? ప్రేమ ఎప్పుడూ ఉంటుందండి. యూజువల్ గా ఫస్ట్ హీరో హీరోయిన్ కనెక్ట్ అయిపోతారు, అది మ్యారేజ్ దాకా వెళ్తుంది అని అంటుంటారు. ప్రీవియస్ గా చూసాం మనం, రాజశేఖర్, జీవిత గారు, శ్రీకాంత్ ఊహ గారు, రాజీవ్ కనకాల, సుమా గారు. మా అమ్మ మా నాన్న ఎప్పుడు నటించలే కలిసి ఎక్కడ చేశారు కదా. ఇలాంటి ఫిట్టింగ్లు పెడుతున్నావు. అలా ఇన్ ఫ్యూచర్ అంటే
ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. అంటే మీరు ఏదో తప్పుగా అడుగుతున్నారు. అక్కడ భయపెట్టేస్తున్నాను సార్. ఇంకా ఫస్ట్ మూవీ కదా, ఏమైనా ఇబ్బంది పడ్డావా టేకులు కానీ? నాకైతే ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే నేను రవి వర్క్షాప్స్ చేసుకున్నాం సినిమాకి ముందు. అంటే ఈ సీన్ని ఎలా చేయాలి అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒక 1 month కూర్చొని స్క్రిప్ట్ చదువుకొని ఓకే ఇప్పుడు ఇలా చేయొచ్చు, ఇది ఇద్దరం డిస్కస్ చేసుకొని నేను యాక్ట్ చేసి చూపించి తనకి అన్నీ చేసేసుకున్నాం. కాబట్టి ఏ రోజు ఇబ్బంది అనిపించలేదు. లక్కీగా చేసాం కాబట్టి షూటింగ్ కూడా ఫాస్ట్గా అయిపోయింది. ఒకవేళ లేకపోయింటే ఇబ్బంది అయ్యి ఉండేదేమో, బట్ ముందే ఒకసారి అన్నీ అనేసుకొని వర్క్షాపులు పెట్టేసుకొని డిస్కస్ చేసుకొని ఈ సీన్ ఇలానే చేద్దాం అనుకొని డిస్కస్ చేసుకుని ఇద్దరు ఓకే అనుకొని చేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఓకే, ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏ హీరో నుంచి? ఎందుకంటే సుమా కనకాల కొడుకు అంటే రోషన్ కనకాల చేస్తున్నారంటే హై ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి ఇండస్ట్రీకి కూడా. సో మీకు ఇంకేంటంటే రిలీజ్ ఈవెంట్లకి, సక్సెస్ మీట్లకి అంత యాంకరింగ్ కూడా ప్రాబ్లం లేదు. సో హైప్ చేయడానికి రెడీగా ఉన్నారు సుమా గారు కూడా. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హీరో అంటే అండి మెగాస్టార్ చిరంజీవి గారు. ఫస్ట్ బేసిక్గా ఇజ్జత్ లాంచ్ చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయనకు నా వాయిస్ చాలా నచ్చింది, నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆయనకి నా వాయిస్ నచ్చింది అంటే ఆ లెవెల్లో ఉండే వ్యక్తికి, అంత సినిమాలు చేసి అంత ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తికి నా వాయిస్ నచ్చిందని నాకు చాలా నచ్చింది. అంటే లైక్ ఆ మాట ఆయన అనడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు, చూసారు ఓకే అయిపోయింది లాంచ్ బాగుంది ఓకే అన్నంత మాత్రాన అయిపోతుంది. కానీ ఆయన పాయింట్ అది నువ్వు గుర్తుపెట్టుకొని నాకు చెప్పారు అంటే నాకు చాలా ఆనందం ఇస్తుంది. నెక్స్ట్ థింగ్ నాని అన్న ఈ టీజర్ లాంచ్ అప్పుడు కూడా 2 మాట్లాడినారు. అంటే ఏ రాంగ్ నోటు కనిపించలేదు నాకు మొత్తం. అండ్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాను, చాలా నాకు ఆనందంగా అనిపించింది. అంటే నేనేమనుకుంటానంటే ఏదో నేను మాట్లాడేస్తున్నాను ఇంత డీటెయిల్డ్గా ఎవరు చూడరు అనుకుంటున్నాను నేను. బట్ వాళ్ళు అంత డీటెయిల్డ్గా చూసి ఆ మాట అనడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ ఫస్ట్ టీజర్ లాంచ్కి హోస్ట్ చేశారు, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అంటే నాకు ఎప్పుడు నా ఈవెంట్ స్టార్ హీరోస్ చేశారు, ఒకసారి మీకు చేసేటప్పుడు అది నాకు చాలా హాయిగా అనిపించింది. మధ్యలో అన్నారు కూడా పేమెంట్ ఏంటి సంగతి అంటే ఓకే నీకే పంపిస్తా బిల్ అని చెప్పా. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ అమ్మకే ఇచ్చావా? అంతే, నేను తీసుకెళ్ళి చేతిలో పెట్టేసి ఇదిగో అమ్మ నన్ను హ్యాండిల్ చేసినందుకు ఇది నా తరఫున ఒక రెస్పెక్ట్ అని చెప్పి ఇచ్చేసా. నిజంగా 29th December ఎస్ మేము ఎంత వెయిట్ చేస్తున్నామంటే, మేము అంతే వెయిట్ చేస్తున్నామండి. ఆల్రెడీ చేసేసా కదా షూటింగ్, ఎందుకు వెయిట్ చేయడం, మేము వెయిట్ చేయాలి ఎలా చేశారా అని. మా రెస్పాన్స్ అయితే నేను ఆల్రెడీ సినిమా చూసాను, బాగుంది. ఎక్కడ చూసారు సినిమా? మీరు రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన సినిమా గురించి మాట్లాడకూడదు. మీరు రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన సినిమా గురించి మాట్లాడకూడదు అంటున్నా. మీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ సినిమాలాగే ఉంటాయి. అంటే మీరు రియల్ లైఫ్ లో ఇలా ఉంటారు కాబట్టి డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి సినిమా తీద్దాం, తీస్తూనే బాగుంటుంది. అందరు హీరోస్ ని సెర్చ్ చేసిన తర్వాత నో రైట్ పర్సన్ అంటే రోషన్ కనక చాలా మంది చెప్పారు బయట. తర్వాత ఆర్టికల్స్ కూడా వేయండి, దానికోసం తీసిన సినిమా కాబట్టి ఇది లేదు. ఆయన ఏమైపోయిందంటే బేసిక్ గా ఈ రోషన్ గురించి వద్దాం అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయారు. చాలా మంది చెప్పారు రోషన్ ఇలానే ఉంటాడు, బబుల్ గమ్ సినిమా ఎలా రాసుకుంటున్నారు అలా ఉంటుంది అని చెప్తే బై మిస్టేక్ నా దగ్గరికి వచ్చాడు. కొంచెం హైట్ లేని కాబట్టి దీని హైట్ ఉన్నాడు, మీకు చాలా ఈజీగా ప్రాబ్లం దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా? ఓకే, హ్యాపీ చాలా కోసం సెలెక్ట్ చేసుకున్నారా అండి మనుషుల్ని? నిజంగా 29th రిలీజ్ అవుతుంది కాబట్టి ఏం చెప్పాలనుకున్నాం కనకాలస్ ఫ్యాన్స్కి? సో బేసిక్గా బబుల్ గమ్ అనే సినిమాని చాలా ప్రేమతో చేసాము, ప్రేమ గురించి చేసాము. సో మీరు అందరూ December 29th థియేటర్స్లోకి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాం అండ్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. సో ప్లీజ్ December 29th థియేటర్స్కి వచ్చేసేయండి, చూసేసేయండి. ఎంతో ప్రేమతో ప్రెసెంట్ చేస్తున్నామండి, ఖచ్చితంగా ప్రేమగా చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం. మీరేంటండి ఇంత అందంగా ఉన్నారు? చెప్పాడు ఎప్పుడు రోషన్? చెప్పా, సినిమాలు చెప్పా కదా మస్త్ అట్రాక్ట్ అయిపోయాను. కానీ రియల్ గా నేను చెప్పింది రియల్ గా చెప్పలేదండి. చెప్పలేదా మనసా? చెప్పలేదా? ఇప్పుడు చెప్పచ్చు కదా, చాలా అందంగా ఉన్నా మనసు నువ్వు. ఏదో ఇంకా గన్ను పెట్టి ఇప్పుడు చెప్పు, తొందరగా చెప్పు అన్నట్టు చెప్పింది. రోషన్స్ తాకిడి ఎక్కువైపోయింది ఇండస్ట్రీలో కూడా, వీళ్ళందరూ మాకు పోటీగా వస్తున్నారు. మీకు పోటీగా ఎలా ఉంటుంది చెప్పండి? సో ఏదైనా రోషన్ అనే నేమ్ చాలా లక్కీ అని నేను అనుకుంటాను. డెఫినెట్లీ మీరున్నారు కదా ఎగ్జాంపుల్. రోషన్ చెప్పాలని కాదు, ఇండస్ట్రీలో చాలా మంచి టాక్ ఉంది. థ్యాంక్ యూ. టీజర్ మీద కానీ సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యి నేను చూశాను అండ్ చాలా మంది చెప్తున్నారు
ఇంకొక 1 or 2 మూవీస్ పడిన తర్వాత సుమా కనకాల గారి సపోర్ట్ లేకుండా తను ఇండివిజువల్గా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా డైరెక్టర్స్ తెచ్చుకోవాలి, ఎలా ప్రొడ్యూసర్స్తో మాట్లాడాలి, ఎలా ఇంకా మల్టీ స్టార్ మూవీస్ చేసుకోవడానికి వేరే హీరోస్తో కూడా ఎలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలడు, ఇవన్నీ తనలో కనిపిస్తుంది పుష్కలంగా. ప్రాబ్లమే లేదు. సుమా కనకాల గారు హ్యాపీగా తడిగొట్టు వేసుకొని పడుకోవచ్చు ఇంట్లో, కొడుకు గురించి ఏం బాధపడకుండా అని ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి చెప్తాను. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. టాప్ వచ్చేసింది ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ. సో 29 తర్వాత అన్ని రివ్యూస్ 3, 3.5, 4, 4.5 ఇలా వెళ్ళిపోవాలని. థ్యాంక్ యూ. అలా వెళ్ళిపోవాలని. మీరు ఒక మాట అన్నారు, సుమా ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత సుమా కనకాల గారు తడిగుట్టు వేసుకొని పడుకోవచ్చు అన్నారు కదా. మిమ్మల్ని నీ గురించి ఆలోచించి నా గురించి అది జరగదు. ఆవిడ నాకు తెలిసి నేను ముసలోడిని అయిపోయినప్పుడు కూడా సుమక్క నేను పిలుస్తానేమో అప్పుడు. ఓ సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇంటర్వ్యూని తీసుకున్నందుకు. ఎందుకంటే మీరు చేశారంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, అందరికీ తెలుసు. థ్యాంక్ యూ మామూలు చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ మీ అమ్మని సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు, ఇక్కడ నన్ను సెంటిమెంట్ గా. ఎగ్జాక్ట్లీ, సెంటిమెంట్ అనేది కామన్ అంతే. మా అక్కకి నాకు. సో మా అక్క కొడుకు వస్తున్నాడు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం. ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి. 29 సినిమా చూడండి మర్చిపోకండి. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మానస, నిజంగా చాలా బాగున్నారు.